గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అయినటువంటి ఫస్ట్ గ్రూప్ ఏదైతుందో వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేసామండి. దెన్ నెక్స్ట్ వచ్చి ఆ గ్రూప్లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ అయినటువంటి లిథియం గురించి మాట్లాడాలి. దట్ ఈస్ అనామలస్ బిహేవియర్ ఆఫ్ లిథియం. Anomalous behavior means when compared to all the elements present in that group which behave like a different kind. ఎందుకు ఇలా ఇది డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది అనేటువంటి దాన్ని చూసినప్పుడు సమ్ రీజన్స్ అనేటువంటి ఉన్నాయండి. ఆ రీజన్స్ ఏంటి, ఇది డిఫరెంట్ గా బిహేవ్ చేయడానికి ఆ గ్రూప్ లో కారణం ఏంటి అనేటువంటి చూసినట్లయితే మనకి పాయింట్స్ అనేటువంటి ఉంటాయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇట్ ఈస్ ఫస్ట్ వన్, it is due to small size of its atom and ion. అంటే మనకి ఈ యొక్క ఫస్ట్ గ్రూప్ ఏదైతుందో ఫస్ట్ గ్రూప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ లిథియం కాబట్టి ఆ యొక్క ఆటమ్ సైజ్ చూసినట్లయితే when compared to all the elements in that group which is very 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 small one. ఈ ఆటమ్ అనేటువంటిది స్మాల్ అయితే దాంతో ఫామ్ అయినటువంటి అయాన్ ఏదైతే ఉందో అది ఇంకా స్మాల్ అవుతుంది బికాస్ ఆఫ్ అయాన్. ఇక్కడ లిథియం అనేటువంటిది చూసినట్లయితే మనకి దీన్ని 3 ఉన్నట్లయితే అయాన్ అంటే ఏంటి, ఇది Li ప్లస్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తుంది. Li ప్లస్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది అంటే ఏంటి, దీంట్లో ఉన్నటువంటి 3 ఎలక్ట్రాన్స్ లో ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోతుందండి. ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయినట్లయితే ఇది మొత్తం దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది ఇంకా స్మాల్ సైజ్ అవుతుందాం. ఇది ఒక రీజన్. అంటే రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ తో కంపేర్ చేసినట్లయితే ఇది స్మాల్ సైజ్ ఉంటుంది. దెన్ సెకండ్ పాయింట్ ఏంటి, విచ్ ఇస్ హై పోలరైజింగ్ పవర్. దీనికి ఉన్నటువంటి స్మాల్ సైజ్ వల్ల దీనికి ఒక ఎబిలిటీ వస్తుందండి. దట్ ఈస్ హై పోలరైజింగ్ పవర్ వస్తుందండి. పోలరైజింగ్ అంటే నేను క్లాస్ లో చెప్పానండి. పోలరైజేషన్ మీన్స్ ఆ బాండ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టార్ట్ అవుతాయి. డిస్టార్ట్ అంటే దాంట్లో డీవియేషన్ రావడం అండి, డిస్టార్షన్ అంటారండి. ఇట్ ఈస్ డిస్టార్షన్. డిస్టార్ట్ అంటే దాంట్లో డీవియేషన్ వస్తుంది. ఆ డీవియేషన్ అనేటువంటిది దేని వల్ల వస్తుందంటే ఆ యొక్క ఎలిమెంట్ మనకి ఉన్నటువంటి కాంపౌండ్ లో లిథియం వల్ల వస్తుంది. ఫస్ట్ సపోజ్ మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ సపోజ్ ఏం తీసుకున్నాం అంటే ఇట్ ఈస్ లిథియం తో ఫామ్ చేసేటువంటి ఏదైనా ఒక క్లోరైడ్ LiCl తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఆ బాండ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా మీకు నేను క్లాస్లో చెప్పానండి, అదే సోడియంతో ఫామ్ చేసినట్లయితే విచ్ ఇస్ అయానిక్ బాండ్, ప్యూర్లీ అయానిక్. అంటే మనకి సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు అండి. NaCl అనేటువంటిది ఏదైతుందో ఇది ఎలా విడిపోద్ది, Na ప్లస్ అండ్ Cl మైనస్ అయాన్స్ స్ప్లిట్ అవుతుంది. వాటర్ తగలగానే ఇలా స్ప్లిట్ అయిపోద్ది. క్లియర్లీ దే ఆర్ ఫార్మ్స్ అయాన్స్ అండి. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ వన్ LiCl ఏదైతుందో అది అయానిక్ కాదు. ఏం కావుతుందంటే కోవలెంట్ ఇన్ నేచర్ అండి. అందువల్ల ఇక్కడ ఈ యొక్క బాండ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిస్టార్టెడ్. డిస్టార్టెడ్ అంటే జస్ట్ అక్కడ కోవలెంట్ నేచర్ వచ్చి బాండ్ అనేటువంటి పార్షియల్ గా బ్రేక్ అవుతుంది తప్ప మొత్తం బ్రేక్ అవ్వదు. ఇలా దీనికి ఏ నేచర్ ఉంటుందంటే అలా చెప్పేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటామండి, పోలరైజింగ్ పవర్ అని చెప్తాం. ఇదొక రీజన్. ఈ యొక్క ప్రాపర్టీ ఏదైతుందో ఆ ప్రాపర్టీ ఆ గ్రూప్ లో ఉన్నటువంటి రిమైనింగ్ ఎలిమెంట్స్ ఈ దేనికి కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీ లేదండి. రిమైనింగ్ అన్ని కూడా ఏం చేస్తాయి, అయానిక్ నే ఫామ్ చేస్తాయి తప్ప కోవలెంట్ ఫామ్ చేయలేవు. ఇదొక రీజన్. దెన్ తర్వాత రీజన్ వచ్చి ఇట్ ఈస్ మచ్ హార్డర్ వెన్ కంపేర్డ్ టు ఆల్ ది ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ దట్ ఫస్ట్ గ్రూప్. అంటే ఫస్ట్ గ్రూప్ లో ఉన్నటువంటి రిమైనింగ్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేసినట్లయితే ఈ యొక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది ఎలా ఉంటుందంటే హార్డ్ గా ఉంటుంది. రిమైనింగ్ సోడియం కానీ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే సాఫ్ట్ మెటల్స్ అండి. ఇది ఒకటే మనకి లిథియం అనేటువంటిది ఎలా ఉంటుందంటే కొద్దిగా హార్డ్ గా ఉంటుంది. అది ఆల్రెడీ మనం పేరు వినే ఉంటాం. లిథియం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని సెల్ ఫోన్స్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క తయారీలో వాడతామండి. లిథియం బ్యాటరీస్ అని ఉంటాయి. మన యొక్క దానికి ఏంటి, దాని యొక్క పవర్ చెక్ చేసినట్లయితే లిథియం బ్యాటరీ అని రాసి ఉంటుంది. ఆ పవర్ కూడా 3000 mAh 4000 mAh ఇలా చెప్తున్నాం కదా. అది అంటే అది అంత కెపాసిటీని తట్టుకునేటువంటి నేచర్ ఉంటుంది దానికి. తర్వాత
ఏం చెప్తాం అంటే ఇట్ ఈస్ లీస్ట్ రియాక్టివ్ బట్ ద స్ట్రాంగెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ వెన్ అమాంగ్ ఆల్ ది ఆల్కలీ మెటల్స్. అన్ని ఆల్కలీ మెటల్స్ తో కంపేర్ చేసినప్పుడు ఇది లీస్ట్ రియాక్టివ్. అంటే ఆ గ్రూప్ లో ఉన్నటువంటి రిమైనింగ్ ఎలిమెంట్స్ తో కంపేర్ చేసినట్లయితే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటంటే ఇట్ మే బి సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం ఇవేవైతే ఉన్నాయో ఈ అన్నిటితో కంపేర్ చేసినట్లయితే లెస్ రియాక్టివ్ ఇది. కానీ ఏంటిది విచ్ ఇస్ హ్యావింగ్ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ పవర్ అండి. కానీ రిడక్టింగ్ పవర్ అనేటువంటిది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే మనం హైడ్రోజన్స్ ఇంక్లూడ్ చేసేటువంటి రియాక్షన్ జరుగుతాయో అక్కడ చాలా బాగా ఇది రెడ్యూస్ చేస్తుంది, మంచి రెడ్యూసింగ్ ఏజెంట్గా ఉపయోగపడుతుంది. ఇదొక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీగా చెప్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. ఎందుకంటే మీకు సెకండ్ ఇయర్లో ఈ యొక్క రియేజెంట్ వాడుకునే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ అనేటువంటి ఒక రియేజెంట్ ఉంటుందండి. లిథియం అల్యూమినియం హైడ్రైడ్. దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ లిథియం ఉండడం వల్ల ఇక్కడ హైడ్రోజన్ ఒకటే ఉంటుంది. హైడ్రోజన్ అనేటువంటిది మనకి స్ట్రాంగ్ రిడక్టింగ్ ఏజెంట్ గా వాడుతుంది. ఇదోటి. నెక్స్ట్ ఆన్ కంబషన్ ఇన్ ఎయిర్ ఇట్ ఫార్మ్స్ మెయిన్లీ మోనాక్సైడ్స్ అండ్ ద నైట్రైడ్ Li3n unlike other alkali metals. ఇక్కడ ఏదైతే ఉంటుందో కంబషన్ రియాక్షన్ అండి. కంబషన్ అంటే ఏంటండి బర్న్ చేసేటువంటి రియాక్షన్, అంటే మండించేటువంటిది, అంటే దహనం చేసేటువంటి రియాక్షన్ ఏదైతే ఉందో ఆ రియాక్షన్ లో మనకి మెయిన్ గా ఇది ఏం ఫామ్ చేస్తుంది అంటే ఈ టైప్ ఆఫ్ మోనాక్సైడ్ మాత్రమే ఫామ్ చేస్తుంది తప్ప రిమైనింగ్ అన్ని ఫామ్ చేసినట్టు ఎక్కువగా మిగతా ఫామ్ చేయదండి. మిగతా ఫామ్ చేయదంటే ఏంటి పెరాక్సైడ్స్ కానీ సూపర్ ఆక్సైడ్స్ కానీ ఆక్సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లెస్ ఫేవరబుల్ లిథియంకి. కానీ రిమైనింగ్ అన్ని కూడా ఏం చేస్తాయి మనకి సోడియం కానీ రుబిడియం కానీ అన్ని కూడా ఏం చేస్తాయంటే మిగతా టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. ఇది L2O ఫామ్ చేస్తుంది. అదే సోడియం ఉందనుకోండి Na2O2 ఫామ్ చేస్తుంది. అంటే నెక్స్ట్ వచ్చి పెరాక్సైడ్స్ అంటే అది సూపర్ ఆక్సైడ్ అంటే NaO2ని ఫామ్ చేస్తుంది. బట్ ఇదేం మాత్రమే ఫామ్ చేస్తుంది ఆక్సైడ్ మోనాక్సైడ్ మాత్రమే ఫామ్ చేసి రిమైనింగ్ ఆక్సైడ్స్ ఏవైతే ఉంటాయో దానికి లెస్ ఫేవరబుల్ గా చెప్తాడు. తర్వాత అంటే నైట్రైడ్ నైట్రైడ్ కింద అంటే ఎయిర్ లో ఉన్నటువంటి నైట్రోజన్ తీసుకుని ఇది ఈ టైప్ ఆఫ్ నైట్రైడ్ ఫామ్ అవుతుంది Li3n. ఈ నైట్రైడ్ ఏదైతే ఉందో ఇది ఫామ్ అవుతుంది. బట్ రిమైనింగ్ ఏవైతే నైట్రైడ్స్ ఉన్నాయో అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ నైట్రైడ్స్ కూడా ఫామ్ చేస్తాయండి. బట్ ఇదేంటి ఒక టైప్ ఆఫ్ నైట్రైడ్ మాత్రమే ఫామ్ చేస్తాయి. ఇది దీని యొక్క స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ కింద చెప్పుకోవచ్చు. అండ్ లిథియం హైడ్రోజన్ కార్బోనేట్ is not obtained in the solid form. Lithium hydrogen carbonate, it is nothing but LiHCO3. లిథియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి ఏ స్టేట్ లో ఎలిజిబుల్ అవుతుందంట ఇట్ ఈస్ నాట్ అబ్టైన్డ్ ఇన్ సాలిడ్ ఫామ్. ఇది మనకి సాలిడ్ ఫామ్ లో ఎగ్జిబిట్ చేయదు. కానీ రిమైనింగ్ ఏంటి వైల్ అదర్ ఆల్ ఎలిమెంట్స్ ఫామ్ సాలిడ్ హైడ్రోజన్ కార్బోనేట్స్. అంటే ఆల్కలీ మెటల్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఆల్కలీ మెటల్స్ అనేటువంటివి ఏం చేస్తాయంటే మనకి హైడ్రోజన్ కార్బోనేట్స్ అనేటువంటి కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయండి. ఫామ్ చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి సాలిడ్స్ ఫామ్ అవుతాయి. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ లిథియం ఏం చేస్తుందంటే దీన్ని సాలిడ్ గా మాత్రం ఫామ్ చేయదు. అదే ఫస్ట్ సపోజ్ సోడియం తీసుకున్నారనుకోండి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఇలాగా పొటాషియం హైడ్రోజన్ కార్బోనేట్ ఇవన్నీ కూడా మనకి ఎలా ఎగ్జిబిట్ చేస్తాయి అనేది సాలిడ్ ఫామ్ లో ఎగ్జిస్ట్ అవుతుందాం. కానీ ఈ కేసులో చూసినప్పుడు ఈ యొక్క లిథియం అనేటువంటిది ఏం చేస్తుందంటే అది సాలిడ్ లో కాకుండా రిమైనింగ్ స్టేట్ లో ఫామ్ చేస్తుంది. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ కింద దీనికి చెప్పుకొచ్చింది. దెన్ lithium chloride ఏదైతే ఉందో which is crystallizes as hydride. lithium chloride అనేటువంటిది హైడ్రైడ్ అవుతుందండి. హైడ్రేట్స్ ని ఫామ్ చేస్తుంది. హైడ్రైడ్ ఏంటంటే మీనింగ్ ఏంటంటే వాటర్ మాలిక్యూల్స్ దాంతో కన్స్యూమ్ అయ్యి ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ గా నీకు ఎగ్జిస్ట్ అవుతుందండి.
అంటే ఇలాగ వాటర్ మాలిక్యూల్ సాల్ట్ తో ఉన్నట్లయితే దాన్ని ఏమంటామంటే హైడ్రేటెడ్ సాల్ట్ అని చెప్తామమ్మా. హైడ్రేటెడ్ అంటే దాంట్లో ఏముంటుందండి, ఇలా వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది కంబైన్ అయిపోయి ఉంటుంది. అది ఈ యొక్క లిథియం మెటల్ అనేటువంటిది ఫామ్ చేస్తుందండి. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ రకమైనటువంటి ప్రాపర్టీస్ ని అటైన్ చేయవండి. ఏంటి, వేరే అదర్ ఆల్కలీ మెటల్స్ క్లోరైడ్స్, మెటల్ క్లోరైడ్స్ డు నాట్ ఫార్మ్ హైడ్రేట్స్. అంటే మిగతా ఏవైతే ఉన్నాయో దాంట్లో వాటర్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఆల్రెడీ మనకి సోడియం క్లోరైడ్ ఉంది. సోడియం క్లోరైడ్ తీసుకున్నట్లయితే దాంట్లో వాటర్ ఉండి ఇంకా సాల్ట్ కింద ఏముంటుంది, మొత్తం ఎలా మారిపోద్ది, సొల్యూషన్ కింద మాత్రమే మారిపోద్ది తప్ప సాలిడ్ కింద ఎగ్జిస్ట్ అవ్వదండి. బట్ కొన్ని సాల్ట్లు ఉన్నాయంటే ఎలా ఉంటాయంటేనమ్మా, సాల్ట్ అంటే ఏంటంటే ఒక పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కాంబినేషన్తో ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటామంటే మనం సాల్ట్ అంటాం. ఇది మీరు ల్యాబ్లో అంటే ఎక్స్పెరిమెంట్స్లో మనం చేస్తూ ఉంటామండి. వాటర్ మాలిక్యూల్స్ కూడా దాంట్లో కన్జ్యూమ్ అయి ఉంటాయి, కానీ చూడటానికి ఎలా ఉంటుంది, సాలిడ్ లానే ఉంటుంది. అది కొద్దిగా మనం ఎయిర్తో వదిలేసాం అనుకోండి, సమ్ డేస్ తర్వాత ఏమవుతుందంటే అది అప్పుడు లిక్విడ్ కింద మారుతుంది. అటువంటి సాల్ట్ ఏమంటామంటే హైడ్రేటెడ్ సాల్ట్ అని చెప్తాం. ఇది హైడ్రేటెడ్ సాల్ట్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏది కూడా ఏంటి, దేంట్లోని ఆల్కలీ మెటల్స్ లో ఉన్నటువంటి రిమైనింగ్ ఏ ఎలిమెంట్ కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాపర్టీ అనేటువంటిది ఎగ్జిబిట్ చేయదు. ఏంటి, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇదే ఉంది సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో వాటర్ మాలిక్యూల్స్ తో మనం దాన్ని హైడ్రేట్ చేయలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో వాటర్ మాలిక్యూల్ ఉన్నాయంటే మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయం. NaCl ఏదైతే ఉందో కొన్ని రోజులు అలాగే ఉంచినట్లయితే ఏమవుతుంది, అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి దాంతో రియాక్ట్ అయిపోయి టైంతో రియాక్ట్ అయిపోయి మనకి లిక్విడ్ కింద పైకి వెళ్ళిపోతాయి. ఉప్పు తీసుకుంటే సాల్ట్ అవుతూ కొద్దిగా చెమ్మ కింద వస్తుంది, కానీ ఉప్పు తీసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది. ఇది ఈ యొక్క అనామలస్ బిహేవియర్ ఆఫ్ లిథియం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పాయింట్స్ అండి. ఇప్పుడు మనకి ఈ చాప్టర్ లో సోడియం కార్బోనేట్ అనేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉండేది, దానికి సంబంధించి తీసేస్తారు కరోనా గురించి. ఒకవేళ మీకు ఈ ఏరియాలో నుంచి 4 మార్క్స్ ఫామ్ చేయాలంటే ఈ క్వశ్చన్ ఒకటి ఉందండి. దాని తర్వాత ఇదే ఏరియాలో 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. అది ఏముంటుంది అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ దానికి సంబంధించి. తర్వాత ఆ లిథియం మెటల్ ఏదైతే ఉందో అది డయాగనల్ రిలేషన్షిప్ ఉంటుందండి. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి డయాగనల్ రిలేషన్షిప్ అండి. డయాగనల్ రిలేషన్షిప్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి డయాగనల్ రిలేషన్షిప్? డయాగనల్ అంటే ఏంటి మీనింగ్, ఇలా క్రాస్ గా ఏదైతే మనకి రిలేషన్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే డయాగనల్ అంటారు మామూలుగా. ఇక్కడ డయాగనల్ రిలేషన్షిప్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్ ఎలిమెంట్స్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అర్థమండి. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్ ఏంటి, ఇట్ ఇస్ లిథియం, సోడియం, పొటాషియం ఇలా ఉన్నాయి కదా. దీంట్లో సెకండ్ గ్రూప్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటి, బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఇక్కడ దేని డయాగనల్ రిలేషన్షిప్ అంటారంటే, ఫస్ట్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ గ్రూప్ లో ఉన్నటువంటి తర్వాత ఎలిమెంట్ తో, అంటే సెకండ్ ఎలిమెంట్ తో, కరెక్ట్గా వినాలండి, ఫస్ట్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ గ్రూప్ లో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్, అంటే ఇది దీనికి ఎలాగుంది, డయాగనల్ గా ఉంది. ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ ఎలిమెంట్ తో సిమిలర్ ప్రాపర్టీస్ అండి. ఈ ఎలిమెంట్ తో సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నట్లయితే అటువంటి రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ ఏమంటామంటే డయాగనల్ రిలేషన్షిప్ అని చెప్తాడు. ఇక్కడ దేనికి డయాగనల్ రిలేషన్షిప్ ఉందంటే, లిథియం అండ్ మెగ్నీషియం ఈ రెండింటికి మనకి డయాగనల్ రిలేషన్షిప్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అవుతుందండి. అలా ఎగ్జిస్ట్ అవడానికి రీజన్స్ ఏంటి, వాటికి ఉన్నటువంటి సిమిలర్ ప్రాపర్టీస్ ఏంటి అనేటువంటిది 4 మార్క్స్ క్వశ్చన్ గా వచ్చేటువంటి ఛాన్స్ కూడా మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయండి. ఆ పాయింట్స్ ఏంటి అనేటువంటిది డిస్కస్ చేద్దాం నెక్స్ట్ అండి.
అండ్ నెక్స్ట్ వచ్చి డయాగ్నల్ రిలేషన్షిప్ బిట్వీన్ లిథియం అండ్ మెగ్నీషియం గురించి సంబంధించి కొన్ని సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తామని చెప్పాను ఏమా. ఇక్కడ ఉన్నటువంటి 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాస్తే మనకి ఇది ఒకవేళ 4 మార్క్స్ ఇస్తే ఈ పాయింట్స్ సరిపోతాయి. ఏంటమ్మా సిమిలారిటీస్ అనేటువంటి చూసినప్పుడు హియర్ బోత్ ఆర్ హార్డర్ అండ్ లైటర్ దెన్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ దట్ రెస్పెక్టివ్ గ్రూప్స్. వీటిలో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి రెండు కూడా ఎలా ఉంటాయండి, హార్డ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దాంతోపాటు లైటర్ ఎలిమెంట్స్, లైటర్ అంటే చాలా తేలికగా ఉంటాయండి. లిథియం తేలికగానే ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి మెగ్నీషియం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కూడా మనకి తేలికగానే ఉంటుంది. మెగ్నీషియం అనేటువంటిది ఆల్రెడీ మీరు చూసే ఉంటారండి. మనకి అది ఎక్కడ అవైలబుల్ అవుతుందంటే మనకి ఇది ఎలా ఉంటుంది అంటే సిల్వర్ కలర్లో ఉంటుందండి, మతాబంధులో తీగల కింద ఉంటుంది. అది ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మనకి మెగ్నీషియం అండి. తర్వాత ఇక్కడ బోత్ ఆర్ రియాక్ట్ స్లోలీ విత్ వాటర్. ఈ రెండు ఎలిమెంట్స్ కూడా వాటర్తో ఎలా రియాక్ట్ అవుతాయంటే మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రియాక్ట్ అయినంత స్పీడ్గా రియాక్ట్ అవ్వండి. ఇవి ఏం చేస్తాయంటే మన వాటర్తో రియాక్ట్ అయినట్లయితే ఆల్రెడీ తెలిసినటువంటి విషయమే. ఏం ఫామ్ చేస్తాయి, ఆక్సైడ్స్ అండ్ అంటే బట్ హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేస్తాయి కదా. ఆ హైడ్రాక్సైడ్స్ కూడా డికంపోజిషన్ అనేటువంటి స్లోగా జరుగుతుందండి when compared to all the remaining respective elements in the respective groups. అది సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు చూసినట్లయితే వాటర్ తో రియాక్షన్ చూసినట్లయితే రిమైనింగ్ ఎలిమెంట్ తో కంపేర్ చేసినప్పుడు ఇవి ఎలాగా రియాక్ట్ అవుతాయి, స్లోగా రియాక్ట్ అవుతాయి. ఫస్ట్ గ్రూప్ లో ఉన్నటువంటి లిథియం స్లోగా రియాక్ట్ అవుతుంది, సెకండ్ గ్రూప్ లో ఉన్నటువంటి సెకండ్ ఎలిమెంట్ అయినటువంటి మెగ్నీషియం కూడా ఇది ఏ రకంగా రియాక్ట్ అవుతుందో అదే రకంగా రియాక్ట్ అవుతుందండి. ఇది మనకి వాటర్తో రియాక్ట్ అయినట్లయితే మనకి ఏం ఫామ్ చేస్తుందని తెలుసు, బేస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేస్తుందని తెలుసు. ఇది మళ్ళీ డికంపోజ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా స్లోగా జరుగుతుందండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే బోత్ ఆర్ గివ్ ఓన్లీ మోనాక్సైడ్స్. ఆల్రెడీ ఇందాక చెప్పామండి ఏంటి లిథియం విషయంలో. ఇక్కడ ఈ యొక్క ఎలిమెంట్స్ మోనాక్సైడ్ మెగ్నీషియం కానీ ఆ యొక్క లిథియం ఏదైతే ఉందో రెండు కూడా ఏం చేస్తాయంటే ఇక్కడ మోనాక్సైడ్ ఫామ్ చేస్తుంది. లిథియం కు మోనాక్సైడ్ అంటే ఇది +1 కాబట్టి ఇది -2 కాబట్టి క్యారీ అవ్వాలి కాబట్టి రెండు లిథియంలు అవసరమైనాయి ఇక్కడ. అదే మెగ్నీషియం సంబంధించి ఇది Mg+2 ఉంటుంది, O-2 ఉంటుంది కాబట్టి ఒక మెగ్నీషియం ఎలిమెంట్ అనేటువంటి సరిపోతుంది. ఈ రెండు కూడా ఏం చేస్తాయండి మోనాక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. దెన్ ఇక్కడ బోత్ లిథియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్ ఏవైతే ఉన్నాయో సాల్యుబుల్ ఇన్ ఇథనాల్ ఆల్కహాల్ అయినటువంటి సెకండ్ ఎథైల్ ఆల్కహాల్ అంటామండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎథైల్ ఆల్కహాల్ అన్న. ఎథైల్ ఆల్కహాల్ లో ఏమవుతాయంటే సాల్యుబుల్ అవుతాయి. లిథియం క్లోరైడ్ ని మెగ్నీషియం క్లోరైడ్ అనేటువంటి రెండు మెటల్స్ ఉన్నాయి. రిమైనింగ్ వాటిల్లో సాల్యుబుల్ అవ్వవు. అంటే ఈ రెండింటి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దాని తర్వాత బోత్ లిథియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్ ఆర్ ఫార్మ్ హైడ్రేట్స్. ఇందాక ఆల్రెడీ లిథియం విషయంలో డిస్కస్ చేసామండి. లిథియం అనేటువంటిది ఏదైతే ఉందో లిథియం క్లోరైడ్ మనకి ఏం చేస్తుంది, వాటర్ మాలిక్యూల్ దాంతో అటాచ్మెంట్ అయ్యి మనకి హైడ్రేట్స్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది. హైడ్రేట్స్ ఫామ్ చేసినట్లయితే అది మనకి ఏ రూపంలో సెట్ అవుతుంది, లిథియం హైడ్రేట్ అనేటువంటిది ఈ రకంగా సెట్ అవుతుంది. అదే దీనికి సంబంధించి ఇది ఎలా సెట్ అవుతుందంటే MgCl 8H2O. అంటే ఇక్కడ పక్కన ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఏం ఇండికేట్ చేస్తాయంటే విచ్ ఇండికేట్స్ దీస్ ఆర్ హైడ్రేటెడ్ సాల్ట్ అనేటువంటి విషయాన్ని మనకి మెన్షన్ చేస్తాయండి. ఈ యొక్క 5 పాయింట్స్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇట్ ఈస్ డయాగనల్ రిలేషన్షిప్ బిట్వీన్ లిథియం అండ్ మెగ్నీషియం అయినట్లయితే ఆ సిమిలర్ ప్రాపర్టీస్ అండి. డయాగనల్ రిలేషన్షిప్ దేని గురించి చెప్తుంది, ఏమన్నా సిమిలర్ ప్రాపర్టీస్ బిట్వీన్ లిథియం అండ్ మెగ్నీషియం అంటే ఇదే. ఏంటమ్మా ఫస్ట్ పాయింట్ ఏంటి, హార్డ్ గా ఉంటాయి, లైట్ గా ఉంటాయి when compared to all the elements in that respective groups. తర్వాత చూసినట్లయితే వాటర్ తో రియాక్షన్ అనేటువంటిది కూడా స్లోగా ఉంటుంది. మిగతా ఎలిమెంట్స్ తో పోల్చినట్లయితే వాటర్ రెస్పెక్టివ్ గ్రూప్స్ లో మిగతా ఎలిమెంట్స్ తో పోల్చినట్లయితే స్లోగా ఉంటుంది. తర్వాత ఏంటి మోనాక్సైడ్స్ ని ఫామ్ చేస్తాయి. ఇంకా రిమైనింగ్ సూపర్ ఆక్సైడ్స్ ని డయాక్సైడ్స్ ని ఏవైతే ఉంటాయో ఇది పెద్ద ఫామ్ చేయండి. తర్వాత ఏంటి రెండు కూడా దేంట్లో కరుగుతాయి, ఇథనాల్ లో కరుగుతాయి. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏమన్నా ఇథైల్ ఆల్కహాల్ లో డిజాల్వ్ అవుతాయి. అండ్ ఇవేవైతే సాల్ట్లు ఉంటాయో ఆ సాల్ట్లు ఏం చేస్తాయంటే మనకి హైడ్రేటెడ్ సాల్ట్ కింద ఉంటుంది. ఆ వాటర్ మాలిక్యూల్ కన్జంప్షన్ అనేటువంటిది లిథియం చిన్నది కాబట్టి
దానికి 2 moles ఆఫ్ వాటర్ అనేటువంటిది అటాచ్మెంట్ ఉంటుంది. అదే మెగ్నీషియం చూసినట్లయితే ఇట్ ఈస్ 8 molecules ఆఫ్ వాటర్ అనేటువంటి దానికి అటాచ్మెంట్ ఉంటుంది. ఈ రకంగా డయాగనల్ రిలేషన్షిప్ లో ఈ యొక్క 5 పాయింట్స్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది రాస్తే చాలా 4 మార్క్స్. ఇక్కడతో ఈ యొక్క ఫస్ట్ గ్రూప్ ఏదైతుందో అది కంప్లీట్ అయిపోయిందండి మీకు. యాక్చువల్లీ ఈ యొక్క చాప్టర్లో ఇంకా కంటిన్యూషన్ సోడియం యొక్క ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఉండేదండి. సోడియం కార్బోనేట్ అనేటువంటి ఒక కాంపౌండ్ ఉంటే అది 4 మార్క్స్ వచ్చిన కింద వచ్చిందండి మీకు. కానీ ఇప్పుడు కోవిడ్ గురించి ఏంటంటే ఆ మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేస్తాడండి. అందువల్ల మెయిన్ కంటెంట్ లేదు మీకు 4 ఇవ్వాలనుకుంటే ఈ క్వశ్చన్ కానీ లేకపోతే ఇందాక చెప్పినటువంటి ముందు క్వశ్చన్ కానీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇక్కడతో ఫస్ట్ గ్రూప్ అనేటువంటిది కంప్లీట్ అయింది. రేపు సెకండ్ గ్రూప్ గురించి డిస్కస్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడు. ఇది ప్లస్ దాని ముందు మనకి ఒకసారి నోట్స్ కింద ఫేర్ చేసుకుంటాం మీ రెండు కూడా. ఎందుకంటే ఇంకా మీకు మెటీరియల్ అవైలబుల్ లేదు కాబట్టి ఇది ఫేర్ చేసుకోండి. నోట్స్ చెప్పే ఆల్రెడీ ఇందాక చెప్పింది కదండి, ఇది నోట్స్ కింద రాస్తాం.